వెల్కమ్ టు ఈ టీవీ. నేను మీ నిర్మల. మరి ఈ 2025 సంవత్సరంలో ముందుగా అందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. అదేవిధంగా ఆషాఢ మాసం బోనాలంటేనే గోల్కొండ నుంచి మొదలవుతాయి. గోల్కొండలోనే మొట్టమొదటిసారిగా జగదాంబ అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత అన్ని చోట్ల కూడా ప్రతి ఆదివారము బేస్తవారం రోజున బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఆషాఢ మాసం బోనాలంటేనే అమ్మవారికి శక్తి స్వరూపంగా కూడా ఎలాంటి విపత్తులు ఎదురవ్వకూడదు, ఎలాంటి అనారోగ్య పరిస్థితులకు గురవ్వకూడదు, నా రాష్ట్ర ప్రజలు నా దేశ ప్రజలు అని చెప్పేసి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ అమ్మవారిని మొట్టమొదటిసారిగా కొలుచుకుంటారు. కాబట్టి ప్రస్తుతం మనం గోల్కొండలోనే ఉన్నాము. మనం చూస్తున్నాము గోల్కొండ కోట మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చేసాము. మరి ఇక్కడ ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ఎలా జరిపిస్తున్నారు, ఏం చేస్తున్నారు ఇక్కడ మరి మొత్తం మీదనైతే అంటే ఇక్కడ ప్రధాన అర్చకులతో మాట్లాడించవచ్చు. మనము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆలయ కర్తలతో కూడా మాట్లాడించేసి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, బంగారు బోనం ఎవరైతే పోతున్నారు, ఎక్కడి నుంచి ఏ బోనాలు వస్తున్నాయి అన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే పోయినసారి కూడా చూసినట్లయితే దాదాపు చాలా మంది కూడా ఒక 50,000 మందికి పైగా ఇక్కడికి దర్శించుకోవడానికి భక్తులు రావడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఈసారి ఇంకా అంతకు మించి భక్తులు వస్తారు అనే నమ్మకం ఉంది. కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము. మరి మీకు కూడా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలుసుకుందాం పదండి. మరి మాట్లాడిచ్చేసి అందరి అసలు ఎలా చేస్తున్నారు ఏర్పాట్లు, ఎంతమంది సిబ్బందిని ఇక్కడ సెక్యూరిటీగా పెడుతున్నారు అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి. మరి మనతో పాటే అమ్మవారు జగదాంబ అమ్మవారి పీఠము ఎత్తుకొని వచ్చే వ్యక్తి మరి శివరాజు గారు ఇక్కడే ఉన్నారు మనతో పాటు. ఎందుకంటే అమ్మవారి పీఠాన్ని ఎత్తుకొని రావడం అంటే అందరికీ సాధ్యం కాదు, అది అందరికీ ఆ అనుగ్రహం కలగదు. కానీ వీళ్ళు మాత్రం ప్రతి సంవత్సరము అమ్మవారి పీఠాన్ని తలపైన పెట్టుకొని ఎత్తుకొని తను నడుచుకుంటూ అంతమంది భక్తుల మధ్య వస్తున్నారంటే అది ఎంత గొప్ప విషయమో. అమ్మవారి ఆశీర్వాదం కృపా కటాక్షాలు నిండుగా వాళ్ళకు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళతోనే అడిగి మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి పీఠాన్ని మోస్తున్నారు, ఎందుకు వాళ్ళకు వంశపారంపర్యంగా వచ్చిందా, లేకపోతే ఏ విధంగా ఆ పీఠం ఎత్తుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. ముందుగా మీకు ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. శివరాజు గారు ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నా పేరు శివరాజ్ గారు. మొదటిగా హిట్ టీవీ గారికి కూడా ఆషాఢ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అమ్మవారి పీఠాన్ని మీరు తలపైన మోసుకొని వస్తూ ఉంటారు, చెప్పులు లేకుండా. కటిక ఉపవాసం అంటారు. వాస్తవంగా రాత్రి 12 గంటలకే స్టార్ట్ చేస్తారని కూడా తెలుసు. మరి కటిక ఉపవాసంతో అమ్మవారి పీఠాన్ని మోస్తారంటే మీ వంశపారంపర్యంగా వస్తుందా, ఎలా అసలు? ఇది మేము వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఎట్లా అంటే తాతల తరాల నుంచి ఇప్పుడు అమ్మవారు ఎప్పుడైతే వెలిచడం జరిగింది, ఒక్కొక్క కుల వృత్తిలకి ఒక్కొక్క కులముగా సపరేట్గా వాళ్ళకి ఒక్కొక్క ప్రొసెషన్ అని ఉంటుంది. ఇప్పుడు కుమ్మరి వాళ్ళకి ఆ రోజు అమ్మవారికి ఎక్కించే బోనం కుండని వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. బయళ్ళ వాళ్ళకి అమ్మవారికి మంత్రాలతో చేయడం జరుగుతుంది. అలాగే ఈ మా చాకలి వృత్తి వాళ్ళకి అమ్మవారి పల్లకి మోసే భాగ్యం దొరికింది. అది మేము చాలా అదృష్టము. ఎందుకంటే ఇంతమంది కుల వృత్తిలో కూడా ఆ తల్లిని సేవించేది ప్రతి ఒక్కరికి దొరికింది అదృష్టం. కాకపోతే మాకు ఆ తల్లి జగమేలే తల్లిని మోసే అదృష్టం అనేది దొరికింది. అది చాలా అదృష్టము. మా పూర్వీకులు చేసుకున్న పుణ్యఫలము. మేము అది కాపాడుకుంటూ వస్తున్నారు కదా. మీరు చెప్పులు లేకుండా అంత దూరం నుంచి అమ్మవారి పల్లకిని మోస్తూ అంతమంది భక్తుల మధ్య వస్తూ ఉంటారు కదా. ఆ పల్లకి నెత్తిలో పెట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అసలు? ఇది మేడం ఒక వారం రోజుల నుంచి మనం కటిక నేలపైన నిద్రించడం జరుగుతుంది. ఇంకా వారం రోజుల ముందే నుంచి పాదరక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ తల్లిని సేవిస్తూనే ఉంటాం. ఇంకా వారం రోజుల నుంచే ఆ తల్లి నీలంగా ఉంటాము. అమ్మవారికి ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అమ్మవారికి జపం అనేది చేసుకొని ఆమె తలుచుకొని చేసుకొని దాని తర్వాత ఏదైనా కానీ పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఆ రోజు అందరూ పబ్లిక్ చాలామంది నా ముంగట వస్తుంటారు. చాలామంది విన్యాసాలు, పోతురాజు విన్యాసాలు, తొట్టెల అన్ని ప్రొసెషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆ అమ్మవారిని ఎప్పుడైతే మా డాడీ ఫస్ట్గా ఎందుకంటే మా పూర్వీకులు మాకు చేసుకొచ్చింది కాబట్టి నేను ఇప్పుడు కూడా మా డాడీ అనేది మీకు అలవాటు కావాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మా డాడీని ఎత్తుకున్నాక ఆయన ముఖంలో తేజస్సు చూడాలి. ఆ తేజస్సు ఇప్పటికైతే మాకు రాలేదు. ఇట్లా కనిపిస్తుంది తేజస్సు అనేది. ఆ పీట పెట్టంగానే మా నాన్నగారి ఫేస్లో ఎక్కడ లేని వెలుగు అనేది, ఆమె వెలుగు అనేది కనిపిస్తుంది.
మా డాడీ గారు ఎత్తుకున్నాక ఒక 5 అడుగులు ఆయన నడిచి నాకు అప్పజేయడం జరుగుతుంది. అక్కడ నుంచి నేను ఒకటే మొక్కుకుంటాను. ఈ యావత్ ప్రపంచం, ఇంకా నా కుటుంబం, ఇంకా నా సన్నిహితులు అందరూ గూడా ఆ తల్లి క్షేమంతోని చూసి అందరిని గూడా బాగుండాలి అని చెప్పుకొని అమ్మవారిని ఎత్తుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నేనింకా నాకేం గుర్తుకుండదు. నేను ఏ వెయిట్ ఉంది, ఏంది, నాకు ఏం పెయిన్ అయితుంది, అసలు ఇక్కడ నుంచి నెక్ వరకు ఇది వెయిట్ అనేది ఇట్లా పడిపోద్ది. అసలు ఏం అర్థం కాదు. ఓన్లీ విజన్ ఏముంటదంటే కొండ పైన అమ్మవార్లు, అంతే. మాంకాలమ్మ మరియు జగదాంబిక ఇద్దరు మాత్రమే కనిపిస్తారు. ఇంకా ఏ ప్రొసెషన్ కనిపించదు నాకు. ఇక మనకి ఇంపార్టెంట్ అంటే మెట్టుకాడ ఫస్ట్ స్టెప్ ఉంటుంది. అమ్మవారికి 2 యాటలు బలి జరపడం జరుగుతుంది. ఆ యాటల మీద నుంచి అమ్మవారు దాటడం జరుగుతుంది. అమ్మవారి పీటతో నేను దాటడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమన్నా అనిపిస్తుందా? వైబ్రేషన్స్ ఏమన్నా తెలుస్తుంటాయా? అదే ఇక చెప్పాను కదా మేడం, అంటే ఆ టైంలో ఆ తల్లిని మాత్రమే మైండ్లో ఉంటుంది. వీళ్ళు విజ్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇది క్యాప్చర్ చేస్తున్నారు అనేది ఏది మా మైండ్లో ఉండదు. ఎందుకంటే ఆ తల్లిని ఇక అంకితం ఆ రోజు మొత్తం అంకితం మొత్తం మా పూర్వీకులు అంకితం చేశారు. మేము కూడా అలాగనే చేసుకుంటూ వస్తున్నాము. అంకితం ఇంకా ఆ రోజు అన్నీ ఇంకా తెలియకుండా జరిగిపోతుంటాయి. అన్నీ ఇంకా తెలియకుండా జరిగిపోతుంటాయి. ఇంకొకటి ఆ రోజు ఏమి శక్తి ఇస్తుందో తెలీదు. ఎందుకంటే నేను నార్మల్ డేస్లో కూడా కంటిన్యూగా ఎక్కుతాను. కాకపోతే ఆ రోజు మొదటి మెట్టు నుంచి పరిగెత్తుకుంటూ అమ్మవారిని పైకి తీసుకొని వస్తాను. ఆ రోజు ఏం శక్తి ఉంటుందో ఆ తల్లి ఎట్లా, అసలు నాకు పేషెన్స్ చాలా తక్కువ. ఆ తల్లి ఎప్పుడైతే నా అలాంటి వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందంట. ఎందుకంటే పేషెన్స్ తక్కువ ఉంటాయి. వీళ్ళను పేషెన్స్ తక్కువ ఉన్న వాళ్ళని ఎంచుకోవాలి, వీళ్ళను అలా ఉంచాలి పేషెన్స్ తోటి అని కంకణం కట్టుకుంటారంట. ఇక అమ్మవారి కృప మా మీద ఉన్నదో ఆ తల్లికి, మీరు ఓపికతో ఉండాలి. ఆ ఓపిక అనేది ఎక్కడి నుంచి, ఆ సహనం, అసలు నాకు పేషెన్స్ ఉండవు, సహనం ఉండదు. ఆ పబ్లిక్ వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, ఆ తల్లి నా నెత్తి మీద ఉంటుంది. ఒకటే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, తల్లి ఆ అమ్మవారి పేర్లు ఇద్దరు, మాంకాలమ్మ, జగదాంబిక, మాంకాళి అమ్మ అని పేరు కంటిన్యూగా జపం జరగడం జరుగుతూనే ఉంటుంది. అదే ఉంటుంది ఇంకా. కానీ ఇంకా ఏం ప్రొసెషన్స్ మనకి ఏం కనిపించవు ఆ రోజు. మరి ఈ సంవత్సరం మళ్ళీ పీఠం ఎత్తుకుంటున్నారు, అమ్మవారి పీఠం ఎత్తుకోబోతున్నారు అంటే ఏం తలుచుకుంటున్నారు? అమ్మవారికి ఏం చెప్పదలుచుకున్నారు? మన గోల్కొండ ఎల్లమ్మ అంటే కేవలం తెలంగాణకి మాత్రమే పరిమితం కాదు. యావత్ భారత్ ప్రపంచానికి మొత్తం కూడా ఎల్లమ్మని వివిధ పేర్లతోని అమ్మవారిని కొల్చడం జరుగుతుంది. ఈసారి నేను అమ్మవారికి ఎత్తుకునే ముందు కంపల్సరీగా అమ్మవారిని ప్రేయర్ చేయడం జరుగుతుంది. పాలి పంటలు, వానలు మరియు మన రాష్ట్రము, ఇంకా మన మొత్తం భారతదేశంకి కూడా ఏ చెడు విపత్తు కూడా, లాస్ట్ టైం చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇక్కడ నుంచి తల్లి అన్నీ కూడా మంచిగా కావాలి అని చెప్పి మొక్కుకొని అమ్మవారిని ఎత్తుకుంటూ జరుగుతుంది. రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం ప్రేయర్ చేస్తూ అమ్మవారి పీఠాన్ని ఎత్తుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి చూశారు కదా, ఎందుకంటే అమ్మవారి పీఠాన్ని ఎత్తుకోబోతున్నారు శివరాజు గారు. ఈసారి మాత్రము రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఎలాంటి విపత్తులు ఎదురవ్వకూడదు, ఎలాంటి విపత్తులు ఎదురైనా కానీ అమ్మవారు అవన్నిటిని కూడా అణిచివేయాలని, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతులతోటి ఉండాలి అని చెప్పేసి ప్రేయర్ చేసుకొని, నేను ప్రజల కోసమే అమ్మవారి పీఠాన్ని ఈసారి నేను నెత్తిన పెట్టుకోబోతున్నాను, అమ్మవారిని మొయ్యదలుచుకున్నాను అని చెప్పేసి కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా రాష్ట్ర ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారిని ఈసారి నేను అమ్మవారి జాతరను, అమ్మవారి బోనాన్ని గోల్కొండ కోట పైనకి ఎక్కించదలుచుకున్నానని చెప్తూ ఉన్నారు. మరి గోల్కొండ కోట పైన జగదాంబ అమ్మవారితో పాటు ఇక్కడ మహంకాళి అమ్మవారు కూడా కొలువుతూరు ఉన్నారు. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే ఒక పెద్ద బండరాయి కింద అమ్మవారు వెలిశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆమె ఎంత మహిమగల శక్తులు ఉన్న తల్లో అందరికీ తెలిసిందే. అందుకని చెప్పేసి ఇక్కడికి గోల్కొండ ప్రత్యేకతే. ఇక్కడ జగదాంబ అమ్మవారు అలాగే మహంకాళి అమ్మవారు ఒకే చోట వెలిసి ఇక్కడ కొలువు తీరు ఉండడం అనేది విశేషం. కాబట్టి ఇక్కడికి చాలా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి దర్శించుకుంటారు ఆషాఢ మాసం తొలి బోనాన్ని. అంతేకాదు ఆషాఢ మాసం బోనాల పండుగ వస్తుంది అంటేనే మొట్టమొదటిసారిగా గోల్కొండ మెట్లు ఎక్కని వారంటూ ఉండరని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని వేల మంది, లక్షల మంది తరలి వస్తూ ఉంటారు. ఈ మహంకాళి అమ్మవారి ముందే మనం ఉన్నాము. ఇక్కడ ప్రధాన అర్చకులు కూడా ఇక్కడ మన ముందే సురేష్ శర్మ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఎలా జరిపిస్తున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి, దేశానికి మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా, చెడును ఛేదించాలన్నా అది అమ్మవారికే సాధ్యం. అంత శక్తివంతమైన అమ్మవార్లకే ఉంది ఆ ఘనత. ఎందుకంటే ఆదిశక్తి, పరాశక్తి. అలాగే మహంకాళి అమ్మవారి ముందు ఎలాంటి దుష్ట శక్తులు వచ్చినా
దుడిపే అని చెప్పుకోవాలి, ఆమె కాళ్ళ రాసేస్తుంది. కాబట్టి ఈసారి ఎలాంటి పూజలు నిర్వహించబోతున్నారో అడిగి తెలుసుకుందాము. నమస్తే స్వామి. నమస్కారం. ఎలా ఉన్నారు స్వామి? బాగున్నాను. నమస్కారం. అందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. నా పేరు సురేష్, పూజారి చేస్తున్నాను. నాతో పాటు మా అన్నగారు శివాచారి గారు, అదే మా అంకలమ్మ పూజారి చేయడము నా అదృష్టము. ముందు మా తాత ముత్తాల నుంచి మా బ్రహ్మయ్య, బాగయ్య, ఈరమ్మ, నరసింహ, తర్వాత మా ఫాదర్ సాయిబాబాచారి పూజారి, తర్వాత ఇప్పుడు నేను, మాతో పాటు మా శివాచారి శ్రీకందన, మేము మా నలుగురం పూజారి చేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు ఈ నెల ఆషాఢ మాసం 20వ తారీఖు రోజు అమాస ఉంది. అమాస రోజువి మనకి ప్రత్యేక పూజలు ఉంటాయి అన్నమాట. అందరూ మహిళలందరూ ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ మనకి మెట్లకు అలంకరణ చేసుకుంటా, బొట్లో పెట్టుకుంటా పైకి తీసుకొచ్చి ధూపదీప అమ్మవారికి నైవేద్యం ప్రసాదం సమర్పించాలి. అలాగే ఇక్కడ మా ఈఓ మేడం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన చైర్మన్ చంటి బాబు అన్న ఇక్కడ ప్రత్యేక అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మన బ్యారిగేడింగ్ది కానీ, ఇంకోటి ఇక్కడ పైన షెడ్ కానీ, ప్రత్యేక క్యూ లైన్ గురించి అన్ని ఏర్పాట్లు బాగా చూసుకుంటున్నారు మా మేడం వసంత మేడం, మన చంటి బాబు చైర్మన్ అన్న గారు. అలాగే బాగా ఏర్పాట్లు అన్ని ప్రత్యేక సీసీ కెమెరాలు కానీ, మనకి ప్రత్యేక మహిళలు వచ్చే లేడీస్ బోనం గురించి క్యూ లైన్ కానీ, మనకి వేరే వెళ్ళే భక్తులు వచ్చే లైన్, ఎస్గేట్ లైన్ గురించి అన్ని ఏర్పాట్లు బాగా చూసుకుంటారు. అలాగే ఈసారి పోలీస్ సిబ్బంది, ఆర్మీ ఫోర్స్, మనకి అన్ని డిపార్ట్మెంట్ ఫైర్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు బాగా ఈసారి సీసీ కెమెరాలు ఎలా ఉంది అసలు? సీసీ కెమెరాల ఏర్పాట్లు కానీ ఇక్కడ మనకి, ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో స్వామి మన దేశంలో, రాష్ట్రంలో ఎన్నో విపత్తులను మనం చూస్తూ ఉన్నాం. అది ఆ విపత్తులను ఇప్పుడు భక్తులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఆషాఢ మాస బోనాలు అంటేనే గోల్కొండకి ఎంతో వేల మంది భక్తులు వస్తారు. ఈసారి రావడానికి మరి భయపడుతున్నారు అనే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. భయపడకుండా భక్తులు ఇక్కడికి రావాలంటే వాళ్ళకి ఏం హామీలు ఇస్తున్నారు చెప్పండి? ఇక ఏం లేదు, అట్లా ఏం లేదు. ఈసారి సీసీ కెమెరా అనేది మనకి అన్ని ఏర్పాట్లు 5,000 సీసీ కెమెరా ఉంటుంది. అదే విధంగా మన కింద పీస్ అండ్ మైత్రి కమిటీ వాళ్ళు ఉంటారు మనకి, అందగా ఆర్మీ సిబ్బంది, పోలీస్ అందరూ ఉంటారు ఈసారి. అట్లా ఏం లేదు, ఈసారి భక్తులు అందరూ రావచ్చు, అట్లా ఏం లేదు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ మనకి. సీసీ ఫుటేజ్ అంతా ఉంటుంది. మన పోలీస్ సిబ్బంది, మన ఏసీపీ సార్, 5 సార్, గోల్కొండ ఇన్స్పెక్టర్, మన ఏసీపీ, డీసీపీ సార్ అందరూ మొన్న మీటింగ్ అయింది. మీటింగ్ రోజు అంతా బాగా చెప్పారు. ఏ అడ్డంకులు, భక్తులు వచ్చే అడ్డంకులు, ఎందుకంటే ఇక్కడ సండే మార్నింగ్ నుంచే భక్తులు 6 గంటల నుంచే భక్తులు క్యూలను బాగా వస్తారు సండే. ఈసారి ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా భక్తులకు వచ్చే మొన్న పొన్నం ప్రభాకర్ గారు కొండసాగర్ మొన్న రెవెన్యూ మీటింగ్ పోయింది. రెవెన్యూ మీటింగ్ రోజు అదే చెప్పారు, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కావద్దు, భక్తులు బాగా పెద్ద ఎత్తున వస్తారు, వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని మొన్ననే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎలాంటివి జరగలేదు కాబట్టి, చెడు జరగలేదు కాబట్టి, ఇప్పుడు కూడా అమ్మవారు దయ వల్ల ఎలాంటి చెడు జరగనివ్వరు. ఎల్లమ్మ తల్లి మాకల అందరు ఆశీర్వాదం ఉంటుంది. అట్లా ఇక్కడ ఏం కాలేదు ఇప్పటి వరకు. అందరూ రావాలని నేను చెప్తున్నా. అక్కడ ఏం ఉండదు, భక్తులు హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఈసారి పెద్ద ఎత్తున బాగున్నాయి. ప్రతిదీ అన్ని బాగుంటాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు, ఎట్లా ఏం లేదు. ఇప్పుడు ఈ ఆషాఢ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విపత్తులను ఎదుర్కోవడానికి మంచి జరగాలి రాష్ట్రానికి అని చెప్పేసి ఏమన్నా ప్రత్యేక పూజలు ఏమన్నా నిర్వహిస్తున్నారా? ఈసారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా బ్రదర్ శ్రీకాంత్ చారి అన్నాడు, మా సాయిబాబాచారి ఆధారంలోవి ఈసారి బంగారు బోనం ఉంటుంది. బంగారు బోనం చేయించారు మా కలమ్మకి. 25వ తారీఖు రోజు అమాస రోజు, ప్రత్యేక అమాస రోజు, ఆషాఢ మాసం అమాస రోజు అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదే విధంగా జూన్ 26వ తారీఖు ఫస్ట్ పూజ ఉంటుంది. రిసలా బజార్ మా ఇంట్లో నుంచి మాంకలమ్మ ఊరికి పెద్ద ఎత్తున ఉంటది. ఆ రోజు బంగారు బోనం అమ్మవారికి నైవేద్యం పెద్ద ఎత్తున ఊరేగింపులో తీసుకొచ్చి అమ్మవారికి, జగదమ్మవారికి, మాంకలమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అదే విధంగా ఈసారి అందరి ప్రేక్షకులకు అందరికీ నేను ఈసారి మాంకలమ్మ ఊరేగింపులో రావాలని కోరుతున్నాను. ఈసారి పెద్ద ఎత్తున 100 మంది పూతరాయిలతో, ప్యాడ్ బ్యాండ్లతో వచ్చే భక్తులందరికీ అన్నదానం ఉంటుంది. కళాకారులు అదే విధంగా మాకు 26 మంది కులవృత్తులు ఉన్నారు, వాళ్ళు మాకు ఊరేగింపులో ఉంటారు. అలాగే బంజారా నుంచి బోనం, నజర్ బోనం ఉంటుంది. లంగరోజు నుంచి తొట్టెల వస్తుంది అన్నమాట మనకి. అక్కడ నుంచి అక్కడ మంత్రి వాళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత తొట్టెల ఉంటుంది. కొద్దిగా ముందు వచ్చిన తర్వాత దిగంబర సార్ ఉంటారు, దిగంబర సార్ ఇల్లు ఉంటుంది. అక్కడ జగదాంబ అమ్మవారు పీఠని మా శివరాజ్ అనే అబ్బాయి చాకలి వృత్తి అనేది, ఆయన అమ్మవారిని జగదాంబని పైన పెట్టుకొని ఆ రోజు ఒక పొద్దు ఉంటాడు. ఆయన ఉపవాసంతో పైకి తీసుకోవడం. కొద్దిగా ముందు రాగానే జగదాంబవారి ఇంట్లో నుంచి జగదాంబవారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. దాంతో పాటు ఈ 3 కలిపేసిన తర్వాత ఇక్కడ నజర్ బోనం, మాంకలమ్మ, మా ఇంట్లో నుంచి మాంకలమ్మ ఊరేగింపు,
గోల్కొండ చౌరస్తా దగ్గర కలిసిన తర్వాత ఆ టైంలో 6 అవుతుంది, ఈవినింగ్ 6 అవుతుంది. అవన్నీ కలిపేసిన తర్వాత పైకి తీసుకురావడం జరుగుతుంది. అవును. అంత గొప్పగా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా ఉన్నాయి కాబట్టి. అంతేకాదు ఈసారి శ్రీకాంతాచారి గారు కూడా మరి బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించబోతున్నారు. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, వచ్చే విపత్తులన్నీ కూడా ఎదుర్కోవాలి, అమ్మవారు అడ్డుగా నిలబడాలి అని చెప్పేసి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే చాలా మంది కూడా ప్రత్యేక బోనాలను ఇక్కడ సమర్పించబోతున్నారు, రాష్ట్రం కోసం దేశం కోసం అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ప్రధాన అర్చకులైతే ఈసారి కూడా ఎప్పుడు జరిగిన విధంగానే ఇంకా ఘనంగా గోల్కొండ బోనాలు జరగబోతున్నాయి అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక్కడ చెప్తున్న దాన్ని బట్టి ఏర్పాట్లను కూడా చూస్తున్నాం మనము. అంతేకాదు జగదాంబ అమ్మవారు అలాగే కాళికా మాత అమ్మవారు కూడా ఇద్దరు ఒకే చోట వెలిసిన తర్వాత ఎలాంటి దుష్ట ప్రయోగాలను కూడా ఎవరు ఇక్కడ ప్రయోగించలేరు. ఇప్పటిదాకా ఎలాంటి కీడు జరగలేదు ఇక్కడ. ఇప్పుడు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేసినా, ఎంత పెద్ద ప్రయత్నాలు చేసినా అమ్మవార్లు ఇక్కడ ఆది పరాశక్తులు ఉన్నారు కాబట్టి అవన్నిటిని తిప్పి కొడతారు. భక్తుల దాకా ఏ కోశాన కూడా ఇక్కడ భక్తుల వరకు చేరుకొనియరు కాబట్టి ఎలాంటి కీడు జరిగే అవకాశాలు లేవు. కాబట్టి ముఖ్యంగా గోల్కొండ బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి 2025 సంవత్సరం ఆషాఢ బోనాలు అని చెప్పుకోవచ్చు. మరి గోల్కొండ కోట పైన అమ్మవారి ఆషాఢ మాస బోనాల ప్రత్యేకత కూడా ఇక్కడ ఎన్నో ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. చాలా చక్కగా చేస్తూ ఉంటారు. వచ్చే భక్తులను కనువిందు పరిచేలాగా ఆహ్లాదకరంగా కూడా ఇక్కడ మంచి మంచి డిజైన్లు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఆ ఏర్పాట్లకు గల కారణమైన వ్యక్తి ఈరోజు అన్ని కుల సంఘాలకు ప్రెసిడెంట్ అయినటువంటి తంగడపల్లి శివశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, ఇక్కడ ఎన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ డిజైనింగ్ కావచ్చు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఈ రోజున ఎక్కడెక్కడో ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు చాలా మంది టూరిస్టులు. అంటే అమ్మవారిని భక్తితో కొలుచుకొని వెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళ పాత్ర మెయిన్గా ఉంటుంది కాబట్టి ముందుగా వాళ్ళను మనము పరిచయస్తుల్ని చేయాలి, వాళ్ళ నుంచి తెలుసుకోవాలి అసలు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఏంటి అసలు అనే విషయాలు. ఎంతమంది బృందం ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఈ పనులన్నీ కూడా చేయడానికి ప్రత్యేకంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. మొట్టమొదట మీకు అదే విధంగా మీ HT యాజమాన్యానికి ఎస్టీ వారికి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ గోల్కొండ కోటలో మరి ఎలా జరుగుతున్నాయి అన్న, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఏంటి అన్న, ఎంతమంది బృందం మీరు ఏంటి? యాక్చువల్లీ ఇది శ్రీ జగదాంబ మహంకాళి ఎల్లమ్మ దేవాలయంలో ఇది తాతల ముత్తాతల నుండి ఇది వృత్తి పని అని ఉందమ్మా. ఇది సంపన్న వర్గాలదమ్మా. ఇది ఎట్లా అంటే ఇక్కడ అందరు ఉన్నాయి, అందరికి అది ఎప్పుడైతే ఇక్కడ కుతుబ్ షా ఉన్నారో అప్పటి నుండి ఇది అమ్మవారు స్వయంభుగా వెలిసిన అమ్మవారు అమ్మ ఎల్లమ్మ తల్లి. ఇప్పుడు శ్రీ జగదమ్మ మహాంకాళి అని పేరు కూడా ఉంటది. అట్లాగా ఆ రాజుల కాలం నుండి అన్ని సంపన్న వర్గాలు ఎట్లయితే బైన్ల, చాకలి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, అదేవిధంగా పోతరాజు, డప్పు, తర్వాత పంబాల, ఇట్లా కంసాలి, ఇట్లా అన్ని సంపన్న వర్గాలు అందరు కలిసి ఈ యొక్క ఏదైతే బోనాలలో మొట్టమొదట ఈ మా కులవృత్తుల్లో ముందర ఉంటామమ్మ. ఇక వాళ్ళు లేనిది ఎక్కడ బోనం కానివ్వండి మిగతా ఇవన్నీ ఏముండయి, పండుగనే ఉండదమ్మా. అట్లాగా అన్ని వృత్తి పనులు ఉంటారు అమ్మ. సో అట్లాగని మాకు స్పెషల్ గా మన దగ్గర గోల్కొండలో ఎట్లుందంటే అమ్మ, మొదటి రోజు ఏదైతే 26 తారీఖున ఎప్పుడైతే మనకి 25 తారీఖు అమావాస్య వస్తుంది, అమావాస్య మరుసటి రోజు ఆదివారం లేకపోతే గురువారం ఏదొచ్చినా ఆ రోజు తొలి నజర్ బోనము, సర్కార్ బోనం అనేది ఉంటుంది. ఆ దాంతో పాటు మొట్టమొదట లంగ రోజు నుండి ఏమవుతుందంటే తొట్టెల ఊరేగింపు వస్తుంది మేడం. అక్కడ మంత్రివర్యులు, తర్వాత పాలక మండలి సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. దానికి తొట్టెల తర్వాత అమ్మవారి పట్టు వస్త్రాలు చోటా బజార్కి వస్తాయి మేడం. అక్కడ చోటా బజార్ వచ్చిన తర్వాత అక్కడ కంసాలి సర్వేశ్వర్ వాళ్ళ ఇల్లు ఉంటది. వాళ్ళ ఇంట్లో అమ్మవారి యొక్క ఒడిబియ్యం పోస్తారు మేడం. ఏది ఉత్సవమూర్తులు అమ్మవారికి ఆ రోజు నుండి ఉత్సవమూర్తులు ఇక్కడికి వస్తాయి. వాళ్ళు అక్కడ నుండి తీసుకెళ్లి మళ్ళీ దిగంబర్ పంతులు ఉంటారు, ఎదురుగా ఉంటది. వాళ్ళు ఎదురుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పూజా కార్యక్రమం, వాళ్ళ తంతు, వాళ్ళ పూజా కార్యక్రమం అవుతుంది. దాని తర్వాత ఇక్కడ రాజు అని చాకల రాజు, ఆయన ముఖ్యంగా పాత్ర ఉంటుంది మేడం వాడికి రాగానే. ఎందుకంటే వాళ్ళ పూర్వం నుండి వాళ్ళు ఎత్తుకునే ఏదైతే అమ్మవారిని ఎత్తుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, గత సంవత్సరం నుండి అబ్బాయి కూడా శివ అని ఉన్నాడు, శివరాజు. ఆ అబ్బాయి అమ్మవారిని ఎత్తుకొని, ఎందుకంటే ఇంకోటి మేడం, ఆ అబ్బాయి కూడా ఏం చేస్తున్నాడంటే ఆ రోజు మొత్తము ఉపాసం ఉండాలి.
అవును రాత్రి మరుసటి రేపు పొద్దున అంటే ఉదయం రాత్రి 12 గంటల నుండి ఉపవాసం ఉంటాడు మేడం. అవును. ఆ అమ్మవారిని అమ్మవారిని ఎత్తుకొని ఎత్తుకోవాలి కాబట్టి ఎత్తుకొని పచ్చి మంచినీళ్ళు కూడా వేసుకోడు. తాగకుండా చెప్పులు ఉపవాసం లేదు ఆడికెళ్ళి అంతా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏది మన గోల్కొండ ఎంట్రన్స్ కాడికి వస్తారు మేడం. తర్వాత అక్కడ నుండి బంజారా దర్వాజా నుండి పటేలమ్మ నజర్ బోనం వస్తుంది మేడం, కుల వృత్తి నుండి. తర్వాత ఇక్కడ రిసాల బజార్ నుండి జులుస్ వస్తుంది మేడం. ఈ తర్వాత ఏదైతే అమ్మవారి యొక్క బోనం ఉంటుంది కదా మేడం, ఆ బోనం కూడా మా కుల వృత్తుల దాంట్లో ఎట్లా అంటే మేము జమిడిక బయలులం, డప్పు కొట్టేటోళ్ళు, కొమ్ము ఉంటది, తర్వాత అందులో శృతి ఉంటది, తర్వాత జాకడ ఉంటది, అట్లా సంపన్న వర్గాలు. మేము ఎత్తుకునేది కుమ్మరి సోదరులు మేడం. ఏదైతే ఆ బోనం తయారైన తర్వాత కుమ్మరి సోదరులు ఎత్తుకొని 2 బోనాలు తీసుకొని వస్తారు మేడం. ఒకటేమో ఎల్లమ్మ తల్లికి, జగదమ్మ మహాకాళికి, ఒకటేమో మహాకాళి అమ్మవారు. అక్కడికి వచ్చిన తర్వాత మెట్ల దగ్గరికి ఏదైతే మనం బయట ఉన్నాం కాబట్టి ఎదుర్కోలు అయితే మేడం, ఏదైతే లంగరోజు నుండి వచ్చింది, లంగరోజు నుండి వచ్చిన తొట్టెల ప్లస్ మన చోటా బజార్కి వెళ్ళి అమ్మవారి విగ్రహము, తర్వాత ఇక్కడ బోనం, ఈ 2 అటాచ్ అయ్యి అప్పుడు లోపలికి ఎంటర్ అవుతుంది మేడం. ఎంటర్ అయ్యి మెయిన్ ఎంట్రన్స్ కాడ రాగానే మేము ఏం చేస్తామంటే అప్పుడు అసలు వివచ్చంగా అమ్మవారి రూపాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఆడేమైతుంది అంటే మేడం, ఒకటేమో బంజారా దర్వాజాలో పోతరాజు గావు పట్టిస్తాం మేడం మేము బయలులో, నేను ఆడబట్టిస్తాము. తర్వాత మా పిల్లగాడు మేము అందరం కలిసి మళ్ళీ కింద ఒకటి లోపలికి ఎంట్రన్స్ లా ఫస్ట్ ఏమో బోనం దగ్గర, తర్వాత ఈ 2 అటాచ్ అవుతాయి కదా మేడం. ఎదురుగోలు అయిన తర్వాత అమ్మవారి బోనము ప్లస్ తొట్టెల ఈ పీట ఇట్లా అన్ని వస్తాయి. అక్కడ పోతరాజు గావు అయిన తర్వాత అప్పుడు ముందలు తెచ్చిన తర్వాత మెయిన్ ఇంకో ఘట్టం ఉంటది మేడం. ఏడ మనం మెట్లు స్టార్ట్ అవుతాయి కదా మేడం, పుట్ట దాటిన తర్వాత ఆడ ఒక పెద్ద ఘట్టం ఏంటంటే అదొక అంటే అది పూర్వం నుండి వస్తుంది. అక్కడ అమ్మవారి పీట పైన శివరాజ్ అనే అబ్బాయి చాకలి సోదరుడు నిలబడతాడు మేడం, పీట పెట్టుకుని. తర్వాత తొట్టెల తర్వాత బోనాలు కూడా ఉంటాయి. అక్కడ యాట జర్తిస్తాం మేడం. మేము మీకు అర్థమైపోయింది. యాట జర్తి ఇచ్చిన తర్వాత అది కోసిన తర్వాత దాని మీదకి వెళ్ళి దాటాలి మేడం. దాటేసి ఆ అబ్బాయి ఆ అమ్మవారిని తీసుకొని అట్లా తీసుకొని వెళ్ళి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ పట్టు వస్త్రాలు, తర్వాత అవి అక్కడ బోనాలు అన్నీ సమర్పించడం జరుగుతుంది మేడం. ఇంకోటి ఆ రోజు ఆషాఢ 26th రోజు ఒకటి ఏదైతే బ్రహ్మ ముహూర్తం ఉంటుంది మేడం, బ్రహ్మ ముహూర్తం రోజు ఇక్కడ మేము బయలులో వచ్చి పటం వేస్తాం మేడం, ఎల్లమ్మ పటం వేసిన తర్వాత మా అయ్యగారు ఏదైతే సర్వేచారి గారు వాళ్ళు అమ్మవారిని తెరవడం అనేది బ్రహ్మ ముహూర్తం టైంకి తెరుస్తారు. ఇక ఆ రోజు నుండి అమ్మవారినిగా నెల మొత్తం ఎట్లుంటదంటే అమ్మ ఒక కన్నుల పండుగ వాస్తవం చెప్పాలా. దాని తర్వాత మాది మళ్ళా ఓ రోజు ఒక వారము మళ్ళీ మన 5వ పూజ షావ, తర్వాత 7వ పూజ షావ ఉంటుంది, తర్వాత పోతరాజు గావు ఉంటుంది చివరన. అట్లా 9 పూజలు, ఒక కుంభహారతి అనేది ఇట్లా మా విభిన్న మా సంపన్న వర్గాలు మేము చెప్పిన కులవృత్తులు అందరం కలిసి ఒక వాతావరణంగా అమ్మవారిని ఆనందపరిచే విధంగా ఆమెకి ఏవేవి కావాలి, కళ్ళు సాకలు ఒక రోజు అట్లా ఒక పూజ రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు అన్ని మాకు వృత్తి పనులు అందరం కలిసి ఆమెకు చేస్తాం. కాబట్టి ఈ రోజు ఇది మాకు పూర్వం నుండి వచ్చింది కాబట్టి మా వృత్తి పనులందరికీ ఇవాళ అమ్మవారి సన్నిధిలో ఉన్నామంటే అమ్మవారి దయ, లేకపోతే ఇది ఉంది కూడా అందరికి. ఎందుకంటే గోల్కొండ కోట పైన హిందువుల సనాతన ధర్మాన్ని నిలపడానికి ఆమె అవతరించింది ఇక్కడ. అది కూడా కరెక్ట్ అమ్మా. ఇంకోటి ఏమంటే అమ్మా, అప్పట్లో ఏదైతే తానిషా వీళ్ళు ఇప్పుడు నిజాం కూడా వాళ్ళు ఇచ్చిందే ఇది. ఎందుకంటే ఆమె స్వయంపు పిలిచింది కాబట్టి వాళ్ళకు కూడా కళలో వచ్చి చెప్పారంట ఇది కదంటే. ఆయన్ని అప్పట్లో గంగా జమున తైజీబ్ లాగా ముస్లిం సోదరులు కూడా అప్పటి రాజులు లేదు మీ పండుగ మీరు చేయాలి, వాళ్ళు తలుచుకుంటే అప్పుడు ఈ కాలంలో అప్పుడు చేయకపోయినా మేడం. కాకపోతే వాళ్ళు కూడా ఒక మంచిగా ఆహ్లాదకరంగా ఉండాలండి. ఈ పండుగతో చాలా ఉంటుంది మేడం హైదరాబాద్ లో నిజంగా. ఎందుకంటే చాలా మంది కూడా ముస్లిం వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, దర్శించుకుంటూ ఉంటారు. మేమే లాస్ట్ టైం ముస్లిం వాళ్ళ బయట కింద చాలా తీసుకున్నాం చూడండి, వాస్తవంగా లాస్ట్ టైం తీసుకున్నాము. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము పేరుకు ముస్లింలం కావచ్చు కానీ మేము కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానించుకున్న తల్లి కదా, మాకు ఆ మహిమలు తెలుసు అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంది. గోల్కొండ బోనాలు అంటే ప్రతిసారి వచ్చి మేము దర్శించుకుంటామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మీ బృందం ఎంతమంది ఉన్నారని? మొత్తం 26 మంది ఉంటారమ్మా. 26 మంది సంపన్న వర్గాలు, అన్ని కులాలు ఉంటాయి మేడం. ఇంతకుముందు చెప్పినట్టు బయన్ల, చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, తర్వాత డప్పు, అదేవిధంగా కొమ్ము,
అదేవిధంగా ఫస్ట్ పోతురాజు బోనాలు తెచ్చి కింద అక్కడ పెడతారు ఈ అన్ని కులాల వర్గాల ఈ బోనాలు అంటే. లేదు మేడం, ఉదయము మేమైతే ఈడ అన్ని వృత్తి పనులతో ఒక బోనం ఎక్కిస్తాం మేడం. కుమ్మర బోనాలు అది కుమ్మరి బోనాలు సపరేట్ మేడం, అది సపరేట్. దానికన్నా ముందు మా వృత్తి పనుల్లో ఎక్కిస్తాం మేడం. అదే ఏది బ్రహ్మముహూర్తం టైంలోనే ఇక్కడ పటం వేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి ఇచ్చిన తర్వాత మాది వృత్తి పనులది. వీళ్ళందరి ఒకటేసారి సంపన్న వర్గాలది ఉంటది కాబట్టి అది సపరేట్ మేడం. ఈ సంపన్న వర్గాలది వీళ్ళన్ని కులాలం కలిసినాం కాబట్టి ఇక్కడ 20 చాలా సంతోషం అమ్మా. ఈ నెల రోజులు మేము ఇప్పుడు మేము జాబ్ పోయేటోళ్ళము లేకపోతే బిజినెస్ చేసేటోళ్ళం కూడా పోము, ఎందుకంటే అమ్మవారి దగ్గర మేము ఉంటాం కాబట్టి. వింటున్నామా ఇది కానీ అంతకంటే ఇంకేం కావాలి? అదైతే నిజమే కదా, ఎందుకంటే ఎల్లమ్మ అంటేనే మైండ్లో అమ్మవారు అని కొలుస్తారు. నిజంగా వాళ్ళు లేని పండగ జరగదు. అమ్మవారు చాలా సంతోషం మీకు వాళ్ళు పటం అయ్యింది పండగ జరగదు. ప్రీతికి వరకు ఏంటంటే అమ్మకు పటము అది నిజంగా అది ఆమె ఆ తల్లి చేపించుకుంటుంది కాబట్టి అందరికి ఒక్కో వర్గానికి ఒక్కో కులానికి ఒక్కో వర్క్ ఇచ్చింది అమ్మవారు. ఇగో నీ పని ఇది కుమ్మరి సోదరులకు, మంగళ సోదరులకి ఇది, పటేల్ సోదరులకి ఇది, సాకల్ సోదరులకి ఇది, తర్వాత డప్పు సోదరులకి ఇది, కొమ్మ సోదరులకి ఇది, బైన్ల వారికి ఇది అనేది ఒక్కో వర్గానికి, వడ్రంగి వర్గానికి ఒకటి, అట్లా ఒక్కో వర్గానికి అమ్మవారు ఏం చేసిందంటే ఈ పని మీరు చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలంట, బ్యాగర్ కూడా చేయాలమ్మా. అన్నింటికి మించి 350 మెట్లు ఎక్కేసి అవస్థ పడుతూ ఆయాస పడుతూ వచ్చి అమ్మ ఇంకెప్పుడు వెళ్తాం పైన కనుక్కునే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చోగానే అదంతా మర్చిపోతారు అమ్మవారిని చూస్తే. 100% అందులో నేను అది అమ్మవారి దీవెన. అమ్మవారి దీవెన అది. ఒక చెమట వచ్చినా కూడా ఇట్లా రాగానే చెమటలని పోతాయమ్మా. నిజంగా లాస్ట్ టైం మేము మీడియా తరఫు నుంచి వచ్చినప్పుడు కూడా ఇంకా ఎన్ని మెట్లున్నాయి అనుకుంటూ వచ్చి అమ్మవారి దర్శనం అవుతుందని కూడా మేము అనుకోలేదు. నిజంగా పూజారి గారు ఆ రోజు కూడా అర్చకులు గారే ఉన్నారు, కానీ ఏం చక్కగా మాకు అమ్మవారి దర్శనం ఇచ్చారు. చాలా ఇంకోటి ముఖ్యంగా మా ఈవో మేడం గారు, గౌరవనీయులు శ్రీ వసంత మేడం గారు, మొట్టమొదట ఈ తెలంగాణ రాకముందు ఎప్పుడైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంటర్ అయినప్పటి నుండి మహిళలు ఎప్పుడు రాలేదు మేడం ఈవోగా. ఆ అమ్మవారే మా శక్తి ఉన్నారు, మా ఎల్లమ్మ తల్లి, మా మాంకాలమ్మ. అట్లాగే ఇప్పుడు మా వసంత మేడం గారు కూడా మహిళా అమ్మ, ఆమె కూడా ధైర్య సాహసాలు ఉన్నాయి కూడా. అమ్మవారికి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం మా ఈవో మేడం గారికి కూడా ఉండాలని, అదేవిధంగా నూతన పాలక మండలి సభ్యులు ఇప్పుడు చైర్మన్గా ఎన్నికైన చంటిబాబు గారు, అదేవిధంగా వాళ్ళ ఉంటారుగా మేడం పాలక మండలి బృందము, వాళ్ళందరూ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. జబోల్ గోల్కొండ ఎల్లమ్మకి జై. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.